Hi guys, welcome to the Anup Academy. TCS NQT 2026 ఇయర్ అయితే స్టార్ట్ అయిందండి. దీనికి వచ్చేసి 3 బ్యాచెస్ ఎలిజిబుల్ అన్నమాట. 24th బ్యాచ్, 25th బ్యాచ్, 26th బ్యాచ్ అనమాట. ఈసారి అయితే 2026 బ్యాచ్కి గట్టి పోటీనే ఉంటుంది, ఎందుకంటే 2025, 2024 బ్యాచెస్ కూడా ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చి 2 కేటగిరీస్లో ఉంటుందండి. ప్రైమ్ అంటే టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత ఇక్కడైతే 2 కేటగిరీస్లో మీకైతే ఉంటుంది పోస్టింగ్. ప్రైమ్ డిజిటల్ అనమాట. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఒకటి ఎక్స్పీరియన్స్డ్కి, ఒకటి నాన్ ఎక్స్పీరియన్స్కి అండి. అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి సపరేట్ ఎల్పిఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి సపరేట్ ఎల్పిఏ అనమాట. ప్రైమ్ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ద డిజిటల్ అనమాట. సో ఇదైతే మంచి ఛాన్స్, ఎవరు కూడా వదులుకోవద్దు. అందరూ కూడా అన్నీ ఫాలో అవి ఇక్కడ వీళ్ళు ఏ సిలబస్ ఇచ్చారో అవన్నీ కూడా చదువుకోండి. నెక్స్ట్ చూసుకుంటే రిజిస్ట్రేషన్ అయితే 18th ఫిబ్రవరి నుంచి అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చి 20 మార్చ్ అనమాట. టెస్ట్స్ అయితే 10th మార్చ్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేయగానే మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీరు ఐటీ అనేది సెలెక్ట్ చేసుకోండి. అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత అది ఐటీ వాళ్ళకనమాట. ఎవరెవరు ఎలిజిబుల్ అయితే బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఈ, ఎంసీఏ, ఎంఎస్సి, ఎంఎస్ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే ఏఐసిటి అగ్రీడ్ కాలేజ్ ఉంటారో అండర్ యూజీసీ వీళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ మీకు ఆల్ సెమిస్టర్స్లో కూడా 60% సిజిపిఏ అయితే దాటి ఉండాలి. ఈచ్ సెమిస్టర్లో 60% అయితే సిజిపిఏ ఎక్కువ ఉండాలి. 60% కన్నా ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ టెస్ట్ ప్యాటర్న్ చూసుకుందాం. టెస్ట్ ప్యాటర్న్స్ చూసుకుంటే ఇవి 2 పార్ట్స్ అండి. పార్టీ వచ్చి ఫౌండేషన్ సెక్షన్ అనమాట. 75 minutes. దీంట్లో న్యూమరికల్ ఎబిలిటీ, వర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ ఉంటాయి. ఈచ్ కూడా 25 minutes ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ బి చూసుకుంటే అడ్వాన్స్డ్ సెక్షన్. దీంట్లో అడ్వాన్స్డ్ క్వాంటిటేటివ్, రీజనింగ్ ఎబిలిటీ, అడ్వాన్స్డ్ కోడింగ్ ఉంటుంది. టోటల్ 115 minutes అనమాట. అడ్వాన్స్డ్ కోడింగ్లో వచ్చి 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి. మీరు ఒక్క ప్రోగ్రామ్ నన్నా కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపించాలన్నమాట. ఒక్క ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తే చాలన్నమాట. మీరైతే